Hi Andy, I'm Bhumba Reddy. I'm CEO at Cloudbridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So we are the official representative of topmost medical universities in Russia, like Crimea Federal Medical University, Forestern Federal Medical University, and Sichuan First Master State Medical University, Pirago Russian National Research Medical. These are the oldest and topmost medical universities, top 10 medical universities in Russia. So you have any admissions, direct university admissions, you contact me on WhatsApp number. Okay. And so today's topic is very requested. ఎక్కువ మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఉంటున్నారు. సో బడ్జెట్ వైజ్ యూనివర్సిటీస్. సో వాట్ ఆర్ ద బడ్జెట్? సో బడ్జెట్ ఇంక్లూడ్స్ ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్. హాస్టల్ మీన్స్ అకామిడేషన్. సో టుడేస్ we will discuss about the topic what is the Russia's budgeted medical universities. అంటే ఎంత బడ్జెట్లో ఉంది, ఎంత బడ్జెట్ ఇంక్లూడ్స్. సో ఇప్పుడు చెప్పే బడ్జెట్ ఇంక్లూడ్స్ ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్. సో ఫర్దర్గా మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ చెకప్స్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, కన్సల్టెన్సీ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఛార్జెస్, వీసా, ఫ్లైట్ టికెట్ వగైరా వగైరా అమౌంట్ ఉంటుంది. సో అవి కాకుండా ఎందుకంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క యూనివర్సిటీకి డిఫరెంట్ ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి సో జస్ట్ టుడే విల్ డిస్కస్ అబౌట్ ఓన్లీ ద టాపిక్ ఆఫ్ బడ్జెట్ 95%. సో దిస్ ఇస్ బడ్జెట్ ఇంక్లూడింగ్ 95 to 96% ఆఫ్ టోటల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అవుతాయి అనమాట. సో ఫర్దర్గా ప్రాసెసింగ్ ఛార్జెస్, తర్వాత ఫ్లైట్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, వీసా, దట్స్ ఎక్స్టెన్షన్ ఛార్జెస్, food expenses, remaining all medical checkups, everything is there. So that is our external factors. So this including this budget include only tuition fee and hostel fee. What is exaggerated anamata? Just it's not exact, just exaggerated. సో జస్ట్ మీకు ఒక ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. ఒక అబ్రాడ్ ఎంబీబీఎస్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎంత బడ్జెట్లో మన రష్యాలో ప్లాన్ చేసుకోవచ్చు అనే దానికి జస్ట్ ఐ విల్ గివ్ ద 95% డిస్క్రిప్షన్ ఆఫ్ ఆఫ్టర్ ద జస్ట్ 5% వచ్చేసరికి ఫర్దర్ ప్రాసెసింగ్ చార్జ్. దిస్ ఇస్ అప్రాక్స్. ఓకే, జస్ట్ today, what is the budgeted medical universities in Russia? And before going to that, go to the Dr. Bridge Abroad MBBS YouTube channel to get the full knowledge about all countries, whatever Russia, Philippines, Ukraine, Kazakhstan, Belarus, Georgia. Or if you have any doubts, our next exam is a very important task. ఎందుకంటే 2022 నుండి either study in India or abroad అందరూ కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. ఇంతకు ముందు లేదు. MBBS is 2019 before is entirely different and after 2008 is entirely different. So just go to the Dr. Bridge Abroad. What is the next exam? What are the major updates in MBBS abroad from 2019 to 2021? సో నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వచ్చాయి. ఈ అప్డేట్స్ అన్ని కన్సల్ట్ చేసి మీ బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ, బెస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్దర్గా ఫ్యూచర్ వీడియోస్లో ఐ విల్ డిస్కస్ అబౌట్ what is impact on MBBS abroad, next exam impact, what is how to prepare, how to select the based on everything is based on next exam. సో నెక్స్ట్ ఎగ్జామ్ బట్టి మీరు ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎగ్జామ్ బట్టి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఫర్దర్గా మనం అటు నుంచి యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళొచ్చు ఉంటాం. బట్ ఇట్స్ అ వెరీ టిపికల్ టాస్క్ అది. ఎందుకంటే ఆల్రెడీ దిస్ ఆర్ వెరీ లెస్ పాపులేటెడ్ కంట్రీస్ అండ్ దాంతోపాటు వచ్చేసరికి అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ హై లెవెల్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే దెర్స్ నో ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి దెర్స్ నో నీడ్ టు రిక్రూట్ ఎనీ డాక్టర్స్. సో అదే ఇండియాకి వచ్చారంటే ఇండియాలో మీకు ప్లెంటీ ఆఫ్ కొత్త మెడికల్ కాలేజ్, ఆల్మోస్ట్ 150 మెడికల్ కాలేజెస్ వస్తుంది. తర్వాత పీజీ వచ్చేసరికి చాలా ఆల్మోస్ట్ ఇండియాలో పీజీ అనేది చాలా ఎకనామికల్గా ఉంటుంది. ఇంతకు ముందు వేరు. అది ఎలా అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే 100% ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి పీజీ సీట్ అనేది అవైలబుల్ ఉంటుంది. అదే స్పెసిఫిక్ బ్రాంచెస్ ఏదో ఒక మెడికల్ సీట్, ఒక పీజీ మెడికల్ సీట్ అయితే 100% అయితే గ్యారంటీ ఉంటుంది. So that is the importance of next exam. So further videos I will explain what is the impact of next exam, how to select the university. So everything is based on national exit exam, next exam. It is a common exit exam for either study in India or abroad. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ వల్ల ఇండియాలో పీజీ సీట్స్ వస్తారు అందరికీ ఉంటుంది. ఎవరు నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యారో దర్ ఇస్ నో రిజర్వేషన్స్ అనమాట. సో డైరెక్ట్ ప్రతి ఒక్కరికి వచ్చేసరికి మెడికల్ పీజీ సీట్ కామన్గా ఉంటుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ ఇంపార్టెన్స్ బేస్ చేసుకొని నేను కొన్ని యూనివర్సిటీస్ బడ్జెట్స్ చెప్తా. దాన్ని బట్టి మీరు ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. రష్యాని ఎందుకంటే రష్యా ఇస్ అ డెవలప్డ్ కంట్రీ. ఫస్ట్ మనం రష్యాని ఎందుకు చేస్తున్నామంటే రష్యా మీరు కంపారిటివ్లీ ఏ కంట్రీస్ ఫిలిపీన్స్ తీసుకున్నా, చైనా తీసుకున్నా, రష్యా తీసుకున్నా, యూక్రెయిన్ తీసుకున్నా, కజకిస్తాన్, బెలారస్, జార్జియా, పోలాండ్, అర్మేనియా ఏది తీసుకున్నా, ఇంకా ఫర్దర్గా మీరు యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే ఇవన్నీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. చాలా లెంతీ ప్రాసెస్. బడ్జెట్ కూడా మినిమం 2 to 5 crores వస్తుంది. అదిగా డైరెక్ట్ అడ్మిషన్స్ ఉండు. అది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. నీట్ కన్నా టఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. యూఎస్ఎంఎల్ఈ, బీఎంఎట్స్, తర్వాత డిఫరెంట్ ఈచ్ కంట్రీకి వస్తే డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సేమ్ లైక్ టెక్నిక్ అలానే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటాయి. సో ఫస్ట్ 5 కంట్రీస్ తీసేయండి. ఫర్దర్గా మనకున్న అవి బడ్జెట్ కూడా 2 to 3 crores వస్తుంది. సో మన బడ్జెట్ కాదు అది. సో కాబట్టి మన బడ్జెట్ వచ్చేసరికి నేను చెప్పేది మంచి యూనివర్సిటీ
20 to 25 lakhs, maximum 35 lakhs. ఈ బడ్జెట్లో మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోగలిగితే 100% వచ్చేసరికి హ్యాపీగా అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్ cracks capability universities, I will provide that. So that's the reason we are providing only. The Russia is a highly developed country. Is either Sputnik, you know that Sputnik. We also these are Russian National Research Medical University, Crimea Federal Medical University, such one of us must. These are these professors are so entered into the research of Sputnik V. సో ఆ స్పుత్నిక్ వి కనుక్కున్న వ్యాక్సినేషన్ కనుక్కున్న ఈ 3 యూనివర్సిటీస్, రష్యన్ నేషనల్ రీసెర్చ్ ఈ సైన్స్ ఈ యొక్క ప్రొఫెసర్స్ వచ్చేసరికి యాజ్ సైంటిస్ట్గా అక్కడ రీసెర్చ్ చేసి ఆ స్పుత్నిక్ ని ఫైండ్ అవుట్ చేశారు. అలాంటి యూనివర్సిటీస్ క్రీమియా కానీ, IMS-1 కానీ, లేకపోతే రష్యన్ నేషనల్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ కానీ, దీస్ ఆర్ ద వరల్డ్ బెస్ట్ టాప్ మోస్ట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ ఈక్వల్ టు ద ఇండియా. మనకి ఢిల్లీ ఎయిమ్స్ ఎలానో వాళ్ళకి రష్యన్ నేషనల్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ కానీ, లేకపోతే IMS-1 కానీ, క్రీమియా ఫెడరల్ మెడికల్, మన క్రీమియా ఫెడరల్ యూనివర్సిటీ అంటే మన గాంధీ ఉస్మానియా, ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీ, వెంకటేశ్వర గుంటూరు, దిస్ ఆర్ దిస్ టైప్. ఇట్స్ అన్ ఎక్సలెంట్. క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ ఇస్ ఆల్సో one of the best medical university in Russia. It's very budgeted first. So these are the universities. So that's why reason I am providing that only the Russia. So I'm promoting the Russia. Why? Because of that's it's a comparatively Philippines, Russia, Philippines, Ukraine, Kazakhstan, Belarus, Georgia, whatever the countries, the best. Russia is 100% best. There's no doubt at all. సో లాంగ్వేజ్ అంటారు. లాంగ్వేజ్ అనేది ప్రతి కంట్రీలో ఉండేది. ఏ కంట్రీ వెళ్ళినా ప్రతి కంట్రీలో లాంగ్వేజ్ కామన్. సో ఫిలిపీన్స్ వెళ్తే ఇంగ్లీష్ అంటారు. దట్ ఇస్ 100% నాట్ కరెక్ట్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్యూచర్ వీడియోస్. ఓకే, అండ్ జస్ట్ సో టుడేస్ బడ్జెటెడ్ వైజ్ యూనివర్సిటీస్ చెప్పాను సార్. సో మన బడ్జెట్ వచ్చేసరికి 20 to 25 lakhs బడ్జెట్ అయితే ఫస్ట్ మెడికల్ యూనివర్సిటీ క్రీమియా ఇస్ ద బడ్జెట్ ఇస్ 20 to 22 lakhs maximum budget for 6 years whole MBBS program. So మన బడ్జెట్ 20 to 25 lakhs అయితే ఫారెస్టర్న్ ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ. ఫారెస్టర్న్ ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ, the Forreston is an excellent and highly technological university. So this is also very best medical university in Forreston region. Is also in Russia. So budget is 20 to 25 lakhs. And Crimea is, you know that Crimea is an excellent medical university. It's a research medical university. Sputnik V participation in the university. దాంతో పాటు వచ్చేసి Crimea Federal Medical University scientists are provided nozzle, so nose drop vaccine for COVID-19 vaccine. Separately they produced COVID-19 vaccine. So nose drop vaccine కొనుక్కున్నారు అన్నమాట Crimea Federal Medical University. సో ఈ Crimea Federal, Russian National, ఈ 3 universities ఫస్ట్ అండ్ 4th and 5th 3 యూనివర్సిటీస్ కలిపి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రీసెర్చ్లో వీళ్ళు సైంటిస్టులు ఉన్నారనమాట. సో బడ్జెట్ వచ్చేసరికి క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ బడ్జెట్ వచ్చేసరికి 20 to 25 lakhs అండ్ మ్యాక్సిమం ఫారెస్టర్న్ కూడా సేమ్ బడ్జెట్ ఇస్ 20 to 25 lakhs. Kazan Federal is also, but Kazan Federal University is good university and budget is 25 to 30 lakhs. And Russian National Research Medical, this is a research medical, మనకి ఢిల్లీ ఎయిమ్స్ ఈక్వల్ టు ఢిల్లీ ఎయిమ్స్ అనమాట. రష్యన్ నేషనల్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ ఇస్ అన్ ఎక్సలెంట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ. So is situated in Moscow. Budget is 30 to 35 lakhs. Tuition and hostel. IMS-1 of Moscow State Medical University is an excellent medical university. It's the first medical university in Russia. So budget is 60 to 70 lakhs. So these are the budgets. So నేను చెప్పేది ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంది, ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంది, ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీయా కాదా. సో దాంతోపాటు వచ్చరికి ఆ ఇంగ్లీష్ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయా, ఆ ఇంగ్లీష్ మీడియం ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాయి, రీసెర్చ్ ఓరియంటేషన్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ డిస్ప్లే మెజర్స్ ఏ విధంగా ఉంటుంది, సో ఇంకా నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఎలా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే ది బెస్ట్ మెడికల్, ఎందుకంటే మీరు 6 years అప్పుడు ఉండాలి కాబట్టి ఎవ్రీథింగ్ అంతా క్లైమేటిక్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటుంది, మన ఇండియా క్లైమేటిక్ సెట్ అవుతుందా లేదా, ఎందుకంటే రష్యా ఇస్ ద వరల్డ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో 8 time zones ఉంటాయి అనమాట, 8 to 10 time zones ఉంటాయి. మన ఇండియాలో 1 time zone కదా, అక్కడ 8 to 10 time zones ఉంటాయి. ఆ ఫారెస్టర్న్ రీజన్లో ఒక టైం జోన్ ఉంటాయి, క్రీమియా రీజన్లో ఫారెస్టర్న్ రీజన్ ఈస్ట్లో ఉంటుంది, ఇదో వెస్ట్లో ఉంటుంది. సో కాబట్టి సో ఆ క్లైమేటిక్ సిచ్యువేషన్స్ ఏమంటారు. బడ్జెట్ అంటే బడ్జెట్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇంత ముందు కూడా వీడియో చెప్పాను, బడ్జెట్ అంటే చాలా మంది 15 లక్షలు అయిపోతుంది, 20 లక్షలు అయిపోతుంది. సో బడ్జెట్ ఇంక్లూడింగ్, సో వాళ్ళకి స్కాలర్షిప్స్ అవి అంటారు. సో స్కాలర్షిప్స్ అనేవి అసలు సెకండ్ థాట్ వదిలేయండి, వస్తే ఓకే. బట్ ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్షన్ స్కాలర్షిప్స్ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయాలి, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసరికి ఒక నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయాలి, ఆ నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయాలి అనే దాన్ని బట్టి ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంట్రీలోకి సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ యూనివర్సిటీ మనకు సెట్ అవుతుందా లేదా, బడ్జెట్ ఎంత అవుతుంది, సో యూనివర్సిటీ ఇన్సైడ్ హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్డింగ్ ఎలా ఉంది, క్లైమేటిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది, డిసిప్లిన్ మెజర్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ప్రొసీజర్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి,
ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎగ్జామ్ అయితే వెరీ వెరీ ఈజీగా క్రాక్ చేయొచ్చు. యూఎస్ఎంఎల్ఈ కంటే కూడా ఒకసారి యూఎస్ వెళ్ళాలి, యూఎస్ఎంఎల్ఈ ఒకసారి ప్రిపేర్ అయ్యి ఒకసారి ఫెయిల్ అయితే 8 years లాకింగ్ పీరియడ్ అంటే 8 years రాయడానికి ఉండదు ఇంకా. సో కాబట్టి నెక్స్ట్ అని కూడా మనకు అన్లిమిటెడ్ ఐటమ్స్. సో నెక్స్ట్ హ్యాపీగా మీరు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం, ఇండియా రావడం ది బెస్ట్. నెక్స్ట్ ఎగ్జామ్ హ్యాపీగా ప్రిపేర్ అవ్వడం ఇచ్చేస్తే 100% వస్తుంది. మీ పీజీ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో లాస్ట్ ఇయర్ చెప్పున్నాను. నేను ఫర్దర్గా కూడా వీడియోస్ చెప్తాను ఫర్దర్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో అక్కడ పీజీ ఇండియాలో పీజీ సీట్స్ ఏ విధంగా అందరికీ ఎవరు నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవుతారో 100% అందరికీ పీజీ సీట్స్ ఉంటాయి. 100% ఉంటాయి ప్రతి ఒక్కరికి. 1.1% కూడా దగ్గర 100%. నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరు క్రాక్ చేస్తారో అందరికీ మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 25 to 30 30,000 మెడికల్ యూనివర్సిటీ పీజీ మెడికల్ సీట్స్ ఉన్నాయి. అండ్ ఫర్దర్గా కూడా కొత్త మెడికల్ యూనివర్సిటీస్ వస్తున్నాయి కాబట్టి వాటిలో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. సో కాబట్టి మనకు ఉండేసరికి రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే 100% వచ్చేసరికి ది బెస్ట్, నో ప్రాబ్లం. ఇంకా పీజీ సీట్స్ అనేది సెకండ్ థాట్ లేదు. మనం అటు నుంచి అటు వెళ్ళాలి అనుకుంటే మాత్రం అది చాలా చాలా, ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ డెవలప్డ్ కంట్రీ. సో పాపులేషన్ ఆల్సో యూకే పాపులేషన్ 6 crores, న్యూజిలాండ్ పాపులేషన్ 50 lakhs, కెనడా పాపులేషన్ 2.5 crores, ఆస్ట్రేలియా పాపులేషన్ 3.5 crores. సో ఆల్రెడీ ఓవర్ డెవలప్డ్ కంట్రీస్. దర్ డోంట్ నీడ్ టు రిక్వైర్మెంట్ ఆఫ్, మనకి మనుషులు ఉంటే కదా మన డాక్టర్స్ ఉండాల్సింది. మనుషులు లేకుండా మనం అందరం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, డెవలప్డ్ కంట్రీసే, దర్ ఇస్ నో యూసేజ్. సో కాబట్టి మన ఇండియాలో పాపులేషన్ పుష్కలంగా ఉంది. సో మంచిగా హ్యాపీగా ఇండియాలో సరికి నెంబర్ ఆఫ్ బండిలో ఆపర్చునిటీస్ ఉంటాయి, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే, మంచి యూనివర్సిటీ మన వల్లది ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ సీట్ రాకపోతే అక్కడ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్. సో గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ కూడా నేను చెప్పేది 100 years ఆఫ్ ఎస్టాబ్లిష్, 100 to 200, 300. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రీమే ఫెడరల్ మెడికల్ 100+, ఓల్డెస్ట్ మెడికల్ ఫారెస్టర్న్ 250 మెడికల్ 250 years, ఐఎంఎస్ చువాంకోమ్ ఇది 150, రష్యన్ నేషనల్ ఇవి కూడా అన్ని 100, 150 years ఉన్న మెడికల్ యూనివర్సిటీస్. సో ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంగ్లీష్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఇలా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ బడ్జెట్లో ఏమేమి ఇంక్లూడ్ ఏంటి, ఎంతెంత బడ్జెట్లో ఉంటాయి. సో మనం చెప్పేది 5 lakhs 15 lakhs అయిపోతుంది అంటారు, అక్కడికి వెళ్ళి 30 lakhs అవుతుంది. సో అలా కాకుండా అసలు ఫస్ట్ ట్యూషన్ ఫీజు ఎవ్రీ ఇయర్ ఎంత ఉంటుంది, హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది, ఫుడ్ ఎంత ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది, వీసా ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది, ఫ్లైట్ టికెట్స్ ఎంత అవుతుంది అప్ అండ్ డౌన్, తర్వాత మన పర్సనల్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది, హాస్టల్ ఎంత అవుతుంది, ఇవన్నీ కన్సల్ట్ చేస్తే మనకు వస్తుంది. సో దిస్ నేను చెప్పిన ఏంటంటే ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు 95% కవరేజ్ అనమాట ఇది. సో 5% అంటే అది మన హ్యాండ్లో ఉంటుంది అనమాట, మనం పెట్టుకునే పర్సనల్ ఎక్స్పెన్సెస్ బట్టి. ఓకే, సో ఏదైనా ఒక యూనివర్సిటీ నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ బేస్ చేసుకొని ఒక యూనివర్సిటీ సెలెక్ట్, అది ఏ కంట్రీ అయినా సెలెక్ట్ చేసుకోండి, ఏ యూనివర్సిటీ అయినా సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని 100% వచ్చేసరికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ఆల్ మీరు ఏ కంట్రీలో బడ్జెట్ ఈస్ మినిమం 20 to 25 lakhs. 25 lakhs లేదు ఏ కంట్రీలో కూడా ఎంబీబీఎస్ అబ్రాడ్ అవ్వద్దు. ఇంకా స్కాలర్షిప్స్ అంటారు, బ్యాంక్ లోన్స్ అంటారు, ఇవంటారు, ఇవన్నీ సెకండ్. మనము మినిమం బడ్జెట్ వచ్చేసరికి ఏదైనా మనం రష్యా రావాలి అన్నా సరే మినిమం 25 lakhs, 20 to 25 lakhs మినిమం బడ్జెట్. మీకు బేస్డ్ ఆన్ యూనివర్సిటీ బట్టి 70 lakhs వరకు కూడా ఉంటుంది. ప్రతి యూనివర్సిటీకి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, దానికి సంబంధించి స్కైప్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో కాబట్టి అవన్నీ మనం దానికి సంబంధించి ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ యూ హ్యావ్ ఎనీ డైరెక్ట్ అడ్మిషన్స్, యూ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.